మనం సేవిస్తున్న దేవుడు అద్భుతాల్ని కనుపరిచే దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయనకి మరొక పేరు ఏంటి అంటే అద్భుతకరుడు. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా నిన్నే బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు తన జనులకు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు కావాలి అని కోరుకుంటున్నావా? అద్భుత కార్యాల కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి కనిపెడుతున్నావా? ప్రభు చేయు కార్యాలు, అద్భుత కార్యాల కొరకు నేను ఎంతగానో వేచి ఉన్నాను అంటున్నావా? దేవుడు ఎల్లప్పుడూ అద్భుతాలు చేసే దేవుడే. అయితే ఆ అద్భుతాలు ఎవరి జీవితంలో చేస్తాడంట? నేను జనులకు అద్భుతాలు కనుపరుస్తాను అంటున్నాడు. నువ్వు దేవుని జనంగా ఉన్నట్లయితే, అంటే దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికినట్లయితే, దేవుని దృష్టికి అంగీకారంగా నువ్వు జీవించినట్లయితే, దేవుడు చెప్పింది నువ్వు చేసినట్లు, దేవుడు బ్రతకమన్నట్లు బ్రతికినట్లు, సద్భక్తితో నువ్వు బ్రతికి ఉన్నట్లయితే, నీ సద్భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నువ్వు నడుస్తున్న నడతను బట్టి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. రెండోదిగా, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చారు అంటే ఆ వాగ్దానం కొరకు నువ్వు విశ్వాసంతో కనిపెట్టిన విధానం బట్టి ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఒక అద్భుత కార్యం కొరకు నువ్వు ఎంత ఆసక్తితో ప్రభు యొద్ద ప్రార్థిస్తావో, నీ ఆసక్తితో కూడిన ప్రార్థన ద్వారా, నీ పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారా, భక్తి జీవితం ద్వారా కూడా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధపడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఇటు లక్షణాలు కలిగి ఉన్నావా? ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉందా? పట్టుదల విడువక ప్రభు పాదాల యొద్ద దేవునితో సహవాసం గడిపే జీవితం నీకుందా? దేవుని దృష్టికి దేవుడు ఒకవేళ నిన్ను చూసినట్లయితే, ఏ క్షణమందైనా నిన్ను చూసినప్పుడు నీ దృష్టి దేవునికి అంగీకారంగా ఉందా? నువ్వు అట్టి అంగీకారంగా బ్రతికినట్లయితే, పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ జీవితాన్ని బట్టి, నీ సద్భక్తిని బట్టి ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు తన జనాలకి అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు కనుపరచడమే ఆయనకి ఇష్టం. కాబట్టి దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నించు. పట్టుదల కలిగి దేవునికి ప్రార్థించు. విశ్వాసంతో వాగ్దానాల కొరకు విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాలని స్వతంత్రించుకో. తద్వారా దేవుడిచ్చు అద్భుత కార్యాలు చూసే జీవితం కలిగి ఉండు. అటువంటి గొప్ప కృప, దేవుడి ద్వారా అద్భుతాలు చూచే కృప ప్రభు ఎల్లప్పుడూ నీకు మరియు నాకు సదాకాలం దయచేయునుగాక. ఆమేన్.